శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ తమలపాకు మొక్క గురించి కొన్ని మంచి విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమలపాకుతో అందరి దేవుళ్ళను పూజించిన ఆంజనేయ స్వామికి మాత్రం ప్రత్యేక ఆకు పూజను మాత్రం ఈ తమలపాకుతో చేస్తారు. ఈ తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగి ఇంట్లో ఐశ్వర్యం, సిరి సంపద పెరుగుతుంది. అమృతం కోసం దానవులు, దేవతలు సాగరమథనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవితో పాటుగా తమలపాకు చెట్టు కూడా పుట్టిందని నమ్ముతారు. తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా తమలపాకు చెట్టు ఇంట్లో ఉంచుకోవడం మంచిది. తమలపాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో శనీశ్వరుడికి తావుండదు. ఈ తమలపాకు చెట్టు ఉన్న ఇంట్లో ఎటువంటి గ్రహదోషాలు, శత్రుపీడలు కూడా మన దరికి చేరవు. ఆర్థిక సమస్యలు, ప్రేత పిశాచాల సమస్యలు తొలగిపోవాలంటే రోజు ఒక తమలపాకు తీసుకుని ఆకుపై శ్రీరామ అని సింధూరంతో రాసి ఆ ఆకును ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆ ఆకులను తినవచ్చు, లేదా పారే నీటిలో అయినా వేయాలి. అంతే తప్ప ఆకులను చెత్తబొట్టులో కానీ బయట కానీ పడేయకూడదు. ఈ తమలపాకులు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. గొంతు సమస్యలకు తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి. తలనొప్పి, చిగుళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది. ఈ తమలపాకు ఒక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతుండేవారు 2 కప్పుల నీళ్లలో ఒక 8 తమలపాకులు వేసి మరగబెట్టి 1 కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి. ఈ తమలపాకులో ఐరన్, కాల్షియం ఉండడం వల్ల పాలిచ్చే తల్లులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ తమలపాకు మొక్కను మన ఇంట్లో పెంచుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ తమలపాకు మొక్క పెరగడానికి పెద్దగా ఎండ కూడా అవసరం లేదండి. బాల్కనీలో కూడా చాలా చక్కగా గుబురుగా పెరుగుతుంది. చూశారు కదండి తమలపాకు వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలో. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒక తమలపాకు మొక్కను పెంచండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.